పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఓటుకు నోటు ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకున్నదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. నిజంగా అలా ఉందా? ఓటుకు నోటు అయిపోయింది. రాజకీయ నాయకులు అట్లా తయారయ్యారు. డబ్బులు ఇచ్చేవాళ్లే నాయకులు అవుతున్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠాకోర్లు, లంజలకోర్లు వీళ్ళంతా ఇలా యవనిక మీదకి వచ్చేసి మేము ప్రజాప్రతినిధులు అని చెప్పేసి సిగ్గు లజ్జ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తోని నడిచేటువంటి ఒక ఎదవలు ఇవాళ తయారయ్యారు. గంజాయి బ్యాచ్లు, డ్రగ్స్ అమ్మే బ్యాచ్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే బ్యాచ్లు, మంది కొంపలు ముంచే బ్యాచ్లు ఇలా నాయకులుగా, ప్రజాప్రతినిధిగా, అది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, వార్డు మెంబర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చి ప్రజల ఎత్తున కూర్చుంటున్నారు. ఇలాంటి ఎదవల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అనవసరం మాట అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక అధికారంలో ఉన్న రోజు ఎలగబెడతారు, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చి హక్కుల గురించి మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల గురించి మాట్లాడరు, పేదల ఇళ్ల స్థలాల గురించి మాట్లాడరు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు, త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వీటి మీద ఏం మాట్లాడరు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చరికి ఈ హక్కులన్నీ గురించి మాట్లాడతారు. అందులో 1% కూడా చేయరు. అది తెలంగాణ రాష్ట్రము, భారతదేశ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వైఖరులు అవలంబిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో హామీలు గుప్పించడం, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి మించి హామీలు ఇచ్చారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే 2,00,000 కోట్ల బడ్జెట్లో 1,50,000 కోట్ల బడ్జెట్లో హామీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. సో ఎటువైపు పోతా ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? సో ఉద్యమాలను దిగుమతి చేసుకునే కల్చర్లోకి వచ్చేసాం. ప్రజా ఉద్యమాలు పోయినాయి. సో నాయకులు చెప్పిందే మాటగా చలామణి అయ్యే పరిస్థితికి వచ్చేసింది. వీటిని అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కథనాలు చెప్తూ మీడియాని చెప్పు చేతల్లో ఉంచుకుంటూ కంట్రోల్లో పెట్టుకొని ముందుకు చేసే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. సో ఓటు వేస్తామని చెప్పేవాళ్ళు లేకపోవడం చాలా దురదృష్టకరం. సో అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని ఖచ్చితంగా మేము ఓటేస్తామని ఇవాళ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కరువైంది. ఎలక్షన్ కమిషన్ కూడా, జాతీయ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లు ఇవాళ అటానమస్ పోయి, స్వయం ప్రతిపత్తి పోయి ఒక రాజకీయ పార్టీల అండదండలతో నడిచే పరిస్థితులకు నెట్టివేయబడతా ఉన్నాయి. అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం మీద 30 నుంచి 40 మంది అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉంటున్నాయి. అయితే అందులో ఒక పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రత్యర్థి పార్టీలు ఓట్లు గెలిచేందుకే ఇలా ఇలా ఇట్లాంటి తరహా నామినేషన్లు ఎక్కువైపోయినాయి. ఆ గుర్తు కోసం, ఆ పేరు కోసం నామినేషన్లు వేపిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. సో పట్టుదలగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓటర్లలో అత్యధిక శాతం మంది మంచెళ్ల విచక్షణ, సమాజ సమగ్ర అభివృద్ధి, విశాల దృక్పథం ఈ అనవసరం మాట. ఇప్పుడు ఎదవలైనా కూడా డబ్బులుంటే చాలనే పరిస్థితి ఓటర్లు నెట్టవేయబడ్డారు. అది ఊబిలోకి నెట్టవేయబడి వాళ్ళు కూడా మునిగిపోయి రియలైజ్ అయ్యి ఖచ్చితంగా మంచి వాళ్ళకి, తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠాకోళ్ళకి, ఎదవలకి, లుచ్చాలకి, డ్రగ్స్ అమ్మే వాళ్ళకి, గుడుంబ బ్యాచ్లకి, గుడుంబ శంకర్లకి, భూ కబ్జాదారులకి, ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసేటప్పుడు మంది కొంపలు ముంచడాన్ని ఎండగట్టి వాళ్ళని పోటీ చేసినా కూడా ఓడించుకుంటూ వెళ్ళి ప్రజాప్రతినిధులు కాకుండా ఉండాలి. రాజకీయ పార్టీలు వాళ్ళని మోయటానికే పుట్టారు కొంతమందిని. సో వాళ్ళు అటు జాయిన్, అందుకోసం ఆ పార్టీలు అట్లా తగలబడ్డాయి. సో ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటప్పుడైనా సిగ్గు, లజ్జ, విచక్షణతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా స్వతంత్ర ఫలాలు అందాలి, సామాజిక న్యాయం అందాలి. సో దేశాల, రాష్ట్రాల భవిష్యత్తు 5 ఏళ్లకు ఒకసారి వాళ్ళ చేతుల్లో పెట్టి చేతులు నిలుపుకోవటం కాదు. కులమత ప్రాంతాలకు పరిస్థితులను బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. లోకల్ ఎజెండాతోని, ప్రజల సమస్యల ఎజెండాతోని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. ఇలా ఓటుకి నోటు, ఓటుకి మందు, ఓటుకి డబ్బులు, ఓటుకు 1000, ఓటుకి 2000, ఓటుకి 3000, ఓటుకు 4000, ఓటుకు 5000 కాకుండా 10,000, 20,000 అదనంగా ప్యాకేజీలు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానంటాం, కాంట్రాక్ట్లు ఏమైనా పోస్టులు ఉంటే మీకే ఇస్తానంటాం, కొద్దిగా అదనకంగా ఓట్లు ఉంటే బండ్లు కొనిపెట్టడం. సో ఇవన్నీ ఎందుకు కొనిపెడతా ఉన్నారు? ఖచ్చితంగా పరిపాలన ఫలాలు అందటం కోసం అయితే ప్రాబ్లం లేదు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు ఇలా డబ్బులు ఉన్న దానికి ప్రదర్శన కోసం ఇవాళ ఒక ఇదిగా మనకు అనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, సో ఓటు ఆధార్ కార్డుకు సంబంధించి లింక్ పెట్టాలి. సో ఓటు భారతదేశంలో ఎక్కడైనా ఓటు ఉండొచ్చు. సో ఒకటే ఓటు ఉండాలి. దాంతో పాటుగా అక్కడ ఒక ఓటు, ఇక్కడ ఒకటి, ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు వేయటం, అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేయటం, ఈ ద్వంద్వ వైఖరులు వెన్నాడాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు
ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సంబంధించి పనిచేసినన్ని రోజులు జీతాలియ్యండి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇయ్యండి తప్పితే టీఎల్‌డీఎల్ పేరుతోని లక్షలాది రూపాయలు చట్టాలు చేసుకునేది, జీతాలు పెంచుకునేది, బిల్లులు పాస్ చేసుకునేది మేమని చెప్పేసి అడ్డగోలుగా ఈ వేతనాలను రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేకపోతే రాజకీయ అవినీతి మరింత పెరిగే అవసరం ఉంది. ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభగా, లోక్‌సభగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే జీవితకాలం పెన్షన్‌తోని పాటు చనిపోతే వాళ్ళ భార్యకి కూడా స్పౌస్ పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితిని ఇయాల మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి అడ్డగోలు డబ్బులు రావటం వలనే రాజకీయ అవినీతి పెరగడానికి కారణం ఏర్పడదు. అందుకోసం పనిచేసినన్ని రోజులు జీతం ఇయ్యండి. దాని తర్వాత రిలీవ్ చేసి పడేయండి. ఒకవేళ నిజంగా ఇవ్వాల్సి వస్తే రేషన్ కార్డు హోల్డర్ అయి ఉంటే నామినల్ పెన్షన్ ఇయ్యండి. ఆ విధంగా ఉండాలి తప్పితే ఈ అడగోలుతనానికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేకపోతే రాజకీయ రాజకీయ అవినీతి ఇట్లనే పెరగడానికి ఆస్కారం ఉంది. భూ కబ్జాలు ఇవన్నీ నిరూపణ అయితే కోర్టులలో భూ కబ్జాలు చేసినటువంటి తాగుబోతులు, తిరిగిపోతులు కోర్టులలో నిరూపణ అయితే వాళ్ళని ఒక 3 సార్లు నామినేషన్ వేయడానికి అనర్హులుగా ప్రకటించాలి. అంటే కనీసం 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, తక్కువ 10 ఏళ్ళు డిబార్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్టుగా ప్రూవ్ అయితే కోర్టులలో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసి కనీసం 2 టర్మ్స్ అయినా అప్పుడైనా సిగ్గు వస్తుంది. రాజకీయ అవినీతిని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఉండాలి. 2 భార్యలు, 3 భార్యలని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. విపరీతమైనటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని, ఇల్లీగల్ అఫైర్స్ నడిపేటువంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, రాక్షసుల్ని, మానవ రూపంలో, మానవ ఆకారంలో జన్మించినటువంటి ఎదవల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాంతో పాటు చట్టాల రూపంలో, రాజ్యాంగం రూపంలో కాకుండా ప్రజలు కూడా వాళ్ళని ఎండగట్టి తీసిపోయి గోదావరిలోనూ, బంగాళాఖాతంలో వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా, మిత్రులారా.